హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్ రాజా. ఈరోజు నేను 'శ్రీరస్తు' అనే మూవీ గురించి రివ్యూ ఇద్దామని చెప్పేసి మీ ముందుకొచ్చాను. నిన్న నైట్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ మూవీ ప్రీమియర్ షో వేయడం జరిగింది. నాకైతే మూవీ చాలా నచ్చింది. సో, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చెప్పొచ్చు ఈ మూవీ. మీరు టైటిల్ చూసినా గానీ మీకు అర్థమైద్ది. తెలుగుతనం ఉట్టిపడేలా ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న ఒక టైటిల్ అని చెప్పొచ్చు 'శ్రీరస్తు' అనగానే. సో, అదే పాజిటివ్ వైబ్స్ మనకి టైటిల్‌లోనే కాదు సినిమా మొత్తం కూడా కనిపిస్తదనమాట. సినిమా గురించి చెప్పాలంటే సినిమాలో అందరు యాక్టర్లు కూడా చాలా న్యాచురల్‌గా చేశారని చెప్పొచ్చు. ఎక్కడ కూడా మనం హీరో, హీరోయిన్‌ని చూసినా సరే ఓవర్‌గా మేకప్ అన్న ఫీలింగ్ కూడా లేదు. ఎందుకంటే చాలా న్యాచురల్‌గా వాళ్ళ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ గాని, వాళ్ళ యాక్టింగ్ గాని చాలా న్యాచురల్‌గా ఉంది. నిజంగానే జరుగుతుందేమో అన్న ఫీలింగ్ వస్తదనమాట మనం వాళ్ళని చూస్తుంటే. సో, యాక్టర్లు అందరూ ఇరగదీశారు. యాక్టర్ సుబ్బారావు గారు కూడా యాక్టింగ్ చాలా చేశారు. ఇక సినిమా డైరెక్షన్ గురించి చెప్పాలండి. డైరెక్టర్ చాలా జాగ్రత్త తీసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద మూవీస్ కూడా ఒకానొక దగ్గర బాగా ల్యాగ్ అనిపిస్తున్నాయి. అలాంటిది ఏం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బోర్ కొట్టకుండా స్మూత్‌గా సినిమా ఎళ్ళేలాగా ప్లాన్ చేసి చాలా చేశారు డైరెక్షన్. సో, డైరెక్టర్ హరికృష్ణ గారికి నిజంగా ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలండి మీకు. ఇంకా మంచి సినిమాలు తీయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇకపోతే యాక్టర్లందరికి కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పేసి నేను హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నా. సో, కొత్త సినిమాలకి, కొత్త యాక్టర్లకి ఎప్పుడు కూడా మనం సపోర్ట్ చేస్తుంటాం మన ఛానల్ ద్వారా. సో, ఆల్ ది బెస్ట్ టు హోల్ టీమ్. అసలు విషయం చెప్పడం మర్చిపోయానండోయ్. ఈ మూవీ ఈ మంత్ 28న రిలీజ్ అవ్వబోతుంది. జీఎంఎస్ ఫిల్మ్స్ గ్యాలరీ అనే యూట్యూబ్ ఛానెల్‌లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా సినిమాని అందరూ చూసి ఎంజాయ్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. బాయ్.